పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేసుపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీలుపై మరోసారి హైకోర్టులో విచారణ సాగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ రాధే, జస్టిస్ జె శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. గులాబీ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి సహా బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై విచారణ నిర్వహించిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి గత సెప్టెంబర్లో తీర్పు వెలువరించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అందిన ఫిర్యాదులను స్పీకర్ ముందుంచాలని అసెంబ్లీ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. నెలలోపు విచారణ తేదీలు నిర్ణయించి హైకోర్టు రిజిస్ట్రీకి సమాచారం ఇవ్వాలని ఉత్తర్వుల్లో న్యాయమూర్తి పేర్కొన్నారు. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి పిటిషన్ దాఖలు చేశారు. సభాపతి నిర్ణయాల్లో హైకోర్టు జోక్యం చేసుకోకూడదని అప్పీల్లో పేర్కొన్నారు. పిటిషన్లు దాఖలు చేసిన ఎమ్మెల్యేలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరపున ప్రభాకర్ రావు వాదనలు వినిపించారు. సమయం ముగియడంతో విచారణ రేపటికి వాయిదా పడింది.